తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూ కాకరేపుతోంది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలంతా కలిసి లోయర్ మానేరు డ్యాం నుంచి కాళేశ్వరం జలాలను బిందెలతో అమరవీరుల స్తూపం దగ్గరకు తీసుకెళ్లనున్నారు. అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం జలాలతో జలాభిషేకం చేయనున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. లోయర్ మానేరు నుంచి కాళేశ్వరం జలాలను తీసుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రావడం జరిగింది. ఇక్కడ బిందెలతో నీళ్లు తీసుకుని వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపానికి జలాభిషేకం నిర్వహించేందుకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో పార్టీ శ్రేణులంతా కూడా కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లో బిందెలతో నీటిని తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చెప్పారు. ఇక్కడ నుంచి నీటిని తీసుకెళ్లి అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేయడంలో చాలా చోట్ల కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఒక నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నేను మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ నాకు అందుబాటులో ఉన్నారు. ఏంటి సార్, ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రైతాంగం యొక్క కష్టాలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మొట్టమొదట రైతుల సమస్యల మీద దృష్టి పెట్టి ప్రధాన సమస్య రైతులది నీటి సమస్య అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నది. లక్షలాది ఎకరాలకు నీరు అందిస్తున్నది. మరి కనపడుతున్నాయి అని ఏంటి మాయనా? అవి మేడిగడ్డ మాయనా, అన్నారం మాయనా, సుందిళ్ళ మాయనా, 2,000 ఎకరాలు భూసేకరణ చేసి డబ్బులు ఇచ్చింది మాయనా? ఈ టనల్స్, ఈ ఆ తర్వాత రిజర్వాయర్లు, తర్వాత ఈ సబ్ స్టేషన్లు ఇవన్నీ మన కళ్ళకు కనపడుతున్నాయి కదా. మరి వీటన్నిటికీ ఎక్కడి నుంచి ఖర్చు అయింది? ప్రాజెక్టు వ్యయమే 96,000 అయింది. దాని ఎస్టిమేషన్ 1,00,000 కంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ వ్యయం 96,000 అయినప్పుడు అందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఎట్లా? మరి కనపడుతున్నాయని ఇవన్నీ వట్టియేనా? అందుకనకే వాదనల వల్ల దాంట్లోనే వాళ్ళ డొల్లతనం మనం కనబడుతున్నది. అసలు ఎత్తిపోతలు సాధ్యపడదని చెప్పి కాంగ్రెస్ కరాఖండిగా చెప్తుంది. మేడిగడ్డ కావచ్చు, 3 బ్యారేజ్ అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వినియోగ సాధ్యం కాదని చెప్తుంది. మీరేమో నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఎత్తిపోతలు సాధ్యం కానప్పుడు ఇప్పుడు మొన్న వరద భారీ ఎత్తున వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సస్యశ్యామలం చేయడానికి ముఖ్య భూమిక పోషిస్తున్న కాళేశ్వరం జలాలను తాను తప్పుపట్టడం అనేది చరిత్రహీనుడు అవుతారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నేనేం చెప్తానా, రైతులకు రైతాంగానికి న్యాయం చేయాలంటే మన తెలంగాణ రాష్ట్రానికి సుభిక్షం చేసేటువంటి ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టునే కేసీఆర్ గారికి పేరొస్తుందని చెప్పేసి ఏదో తప్పిదం చేసే ప్రయత్నం చేయొద్దు దయచేసి. ఎక్కడ ప్రాజెక్టులు ఉన్నా ప్రపంచంలో ఆ ప్రాజెక్టులో చిన్న చిన్న తప్పిదాలు జరగడం సహజం. కానీ ఆ తప్పిదాలు సవరించాలే తప్ప వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలే తప్ప ఆ ప్రాజెక్టే తప్పుల తరక అని చెప్పడం మాత్రం పెద్ద తప్పిదం. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల వ్యతిరేకిగా మారిరు. దీంతో ఈరోజు రైతాంగం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి మాత్రమే తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది. ఆహార నిల్వలు పెరిగినాయి, ఆహార ఉత్పత్తులు పెరిగినాయి. ప్రపంచంలోనే మేటిగా తెలంగాణ రాష్ట్రం అయిందంటే దానికి కారణం కాళేశ్వరం జలాలు. కాబట్టి దీన్ని గుర్తించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం జలాలను తప్పుబట్టి రైతాంగాన్ని మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మాటలను విరమించుకోవాలి. కాళేశ్వరాన్ని ముందుకు తీసుకుపోవడానికి రావాలే తప్ప లేకపోతే చరిత్రహీనంగా మిగుతారని తెలియజేస్తాం. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కొనసాగిస్తుంది. కాళేశ్వరం జలాలను తీసుకువెళ్లి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి కావచ్చు, అమరవీరుల స్తూపానికి కావచ్చు, ఇలా జలాభిషేకం చేస్తూ ఒక నిరసన కార్యక్రమం మాత్రం బీఆర్ఎస్ కొనసాగిస్తుంది. కెమెరా పర్సన్